కబ్జాదారుల నుండి శాంతి ఆశ్రమం స్థలాన్ని కాపాడాలని బోలిశెట్టి సత్యనారాయణ అధికారులకు విన్నవించారు. విశాఖలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన 1949వ సంవత్సరంలో ఓం స్వామీజీ నుంచి వివేకానంద అనే వ్యక్తి ఉచిత యోగా శిక్షణ కోసం శాంతి ఆశ్రమంకు సంబంధించిన కొంత స్థలము తీసుకోవడం జరిగిందని, కానీ యోగా శిక్షణకు కాకుండా ఆ స్థలాన్ని వ్యాపారానికి వాడుకోవడంతో ఆశ్రమ కమిటీ 20 సంవత్సరాల నుండి వారిపై న్యాయ పోరాటం చేస్తున్నారన్నారు. ఆ స్థలాన్ని ఖాళీ చేసి ఆశ్రమానికి అప్పజెప్పవలసిందిగా కోర్టు ఆర్డర్ పాస్ చేసిందని, ఈ ఆర్డర్ కాపీతో కమిటీ సభ్యులు మా కబ్జాదారులను కోరగా వారు వీళ్ళని చంపుతామని బెదిరిస్తున్నారని అన్నారు. నా పేరు ఎంఎన్ ఆదిత్య, శాంతాశ్రమంకి ఇన్ఛార్జి ప్రెసిడెంట్, రెఫరెండమ్స్ కరెస్పాండెంట్ని. నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నట్టే సత్యనారాయణ గారికి, యాదవ్ గారు మొట్టమొదటి నుంచి యాక్టివ్ చేస్తున్నారు. ఇవాళ మొట్టమొదటి ఆల్మోస్ట్ సంవత్సరం కిందట ఆయన పబ్లికేషన్ కమిషనర్కి నోటీస్ కంప్లైంట్ ఇచ్చారు, కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు. మేము వెంటనే స్పందించి తహసీల్దార్కి ఆర్టీఓకి అందరికి డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ సభాముఖంగా వారు మాకు సాయం చేస్తున్నందుకు చాలా వీఆర్ గ్రేట్ఫుల్. వీఆర్ ఓన్లీ ఈ శాంతాశ్రమం ఆస్తి సంరక్షిద్దామనే ప్రయత్నంలో లీగల్ ఫైట్ చేసాం, గెలిచినా సరే ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ సక్సెస్ దే ఆర్ నాట్ వికేటింగ్ ద ప్రాపర్టీ. అంచేత వీరిని కలిస్తే మేము సభాముఖంగా తప్పకుండా సాయం చేస్తామని ముందుకు వచ్చారు. వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ సత్యనారాయణ గారు. ఖాళీ చేయమని అంటున్నారు. ఇంకా మేము ఖాళీ చేయము. అప్పుడప్పుడే సుప్రీంకోర్టులో మళ్ళీ ఒక పిటిషన్ 30 తారీఖు ఇవ్వాలి. మన ఎల్లుండి 30 తారీఖు అప్పచెప్పాలి. అఫిడవిట్ ఇచ్చారు 30 తారీఖు. దే సెడ్ దే గేవ్ అన్ అండర్టేకింగ్ అఫిడవిట్ దట్ దే విల్ వెకేట్ బై 30th సెప్టెంబర్. కానీ మొన్న 26వ తారీఖుని మళ్ళీ ఒక పిటిషన్ పెట్టారు, మరొక 6 నెలలు కావాలి టైం అనేసి. ఖాళీ చేయలేము, మాకు పెట్రోల్ పంప్ ఉంది, ఇది ఉంది, అది ఉంది అనేసి. యూఆర్ ఆల్ డిలేయింగ్ టాక్టిక్స్. ఇది ఇలాగ ఉండగా మళ్ళీ మొన్న హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. ఇంకా నెంబర్ అవ్వాలి, నెంబర్ అవ్వకపోవచ్చు. ఎన్ని డిలేయింగ్ టాక్టిక్స్ చేయాలో అన్నీ చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆల్మోస్ట్ ఎప్పుడు మొదలైతే 96లో కేసు వేసాం మేము. 96లో వేస్తే 23లో గెలిచాం. ఇన్ని సంవత్సరాలు కోర్టులను తిరిగి ఇవాళకి కూడా అప్పచెప్పకపోతే కష్టంగా ఉంది. సో సత్యనారాయణ గారు దగ్గరుండి ఇంప్లిమెంట్ చేయడానికి ఏమవుతుందంటే అధికారులు యాక్షన్ తీసుకుంటే తప్ప వాళ్ళ మీద క్రిమినల్ కేసులు అవి పెట్టకపోతే తప్ప వాళ్ళు దారిలోకి రాదు. కంటెంప్ట్ పిటిషన్ కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. 30 తారీఖు తర్వాత మా లాయర్ గారు సుప్రీంకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ వేస్తారు. 30 తారీఖుని అండర్టేకింగ్ చేశారు. వీఆర్ వైలేటింగ్ ది అండర్టేకింగ్ కాబట్టి కంటెంప్ట్ పిటిషన్ పెడతాం. అది మరి సుప్రీంకోర్టు ఏమంటారు చూడాలి. ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైంకి వీఆర్ అపోజింగ్ ది అప్లికేషన్. దానికి రిప్లై వేసి ఇంకా ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి వెళ్ళలేదు. 23 డిసెంబర్లో ఆర్డర్ పాస్ 9 నెలలు టైం ఇచ్చారని సుప్రీంకోర్టుకి చెప్తాం. మామూలుగా 2-3 నెలల కానీ టైం ఇవ్వరు. సుప్రీంకోర్టుకి ఏం చెప్పినా చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, అందుకే టైం కావాలంటే 9 నెలలు టైం ఇచ్చారు. దట్ ఈస్ అ వెరీ లాంగ్ టైమ్ సుప్రీం కోర్ట్ గేవ్, అండ్ నౌ దే ఆర్ స్టిల్ సీకింగ్ అవర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్. సో వీ విల్ బి సీకింగ్ ది హెల్ప్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ప్రాసిక్యూటింగ్ the occupants. In spite of the highest order of the Supreme Court, they are not vacating కాబట్టి మా ప్రయత్నం మేము చేయగా మేము పార్టీలని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు సాయం చేయండి, మీరు వెనకాతలో మాకు బలం ఇస్తే మేము తప్పకుండా మీ హెల్ప్తో విల్ బి ఏబుల్ టు రికవర్ ద ప్రాపర్టీ. సార్ నరసింహరావు పార్టీ తరఫున మేము ఇచ్చే హామీ ఏంటంటే ఇది ధర్మం. మీ ఆస్తి అన్యాక్రాంతం అవ్వడం చూస్తూ ఊరుకోవడం కూడా పెద్ద పాపం అవుతుంది. కాబట్టి మేము మా ధర్మం నిర్వహిస్తాం. డెఫినెట్గా మీ స్థలం మీకు వచ్చేటట్టు, అలాగే అక్కడ ఇప్పటివరకు అక్రమంగా ఆర్జించింది కూడా వాళ్ళ చేతి కక్కించి మీకు వచ్చేటట్టు చేస్తాం. మీకు డెఫినెట్గా ఇది మా బాధ్యత. కాబట్టి మీరు దయచేసి మాకేమో మీరు ఏదో సాయం చేస్తున్నాం అనుకోకండి. సొసైటీలో టెంపుల్ సొసైటీలో శాంతాశ్రమం లైక్ టెంపుల్, రిలీజియస్ టెంపుల్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. కాబట్టి అటువంటి శాంతి ఆశ్రమం తాలూకా భూమిని కాపలా కాయమని కబ్జా చేసి చూడమని మా నాయకుడు మాకు చెప్పింది. ఇప్పుడు ధర్మరక్షణ అంటే ఏంటంటే ధర్మ పోరాట దీక్ష అదే కదా జరుగుతుంది. ధర్మ పరిరక్షణకి మాకు మేము విల్ బి విత్ యూ ఆల్ ది టైం. యోగా నేర్పిస్తా అని చెప్పి ఏ పర్పస్ కోసం అయితే తీసుకున్నారో వీళ్ళు, ఈ గౌతమ్ సిద్ధార్థ అనేటువంటి వాళ్ళు గత ప్రభుత్వంలో శాంతి ఆశ్రమం గురించి పోరాడేటప్పుడు స్వయంగా నాకు లీగల్ నోటీసులు ఇచ్చారు. నాకు మత్స్యకార నాయకుడు చంద్రశేఖర్ అనేటువంటి మా సోదరుడు
క్రిమినల్ డిఫర్మేషన్ సూట్ వేస్తా ఉన్నారు మాకు. మేము ఆ రోజు నుంచి కూడా పోరాడుతూ ఉన్నాం. శాంతి ఆశ్రమం భూములని ఖచ్చితంగా ఆశ్రమానికి ఉపయోగించాలి, ఆశ్రమం అవసరాల కోసం ఉపయోగించాలని చెప్పి ఆశ్రమం భూముల్ని కబ్జా గురైతే ప్రభుత్వ అధికారులు, జీబీఎంసీ అధికారులు అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టడానికి ఎలాగ ఊతం ఇచ్చారు? ఎటువంటి పర్మిషన్స్ లేకుండా జీబీఎంసీ దగ్గర ఇచ్చి వాళ్ళకి టైటిల్ డీడ్ లేదు, ఏమీ లేకుండా అక్కడ నిర్మాణ పనులు కానీ వాళ్ళు కబ్జా చేసి ముక్క ముక్కలుగా ఏదైతే అద్దెలకు ఇచ్చేసి కోట్ల రూపాయలు ఇన్ని ఏళ్లుగా గడిచినటువంటి వాళ్ళకి ప్రభుత్వ అధికారులు ఎలాగ వరదోసి పలుకుతా ఉన్నారు? కనీసం వాళ్ళ పేరు మీద డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేవు. యజమానులు ఇక్కడ ఉన్నారు, ఎవరైతే దాతలు ఉన్నారో కోర్టు కేసులో పెండింగ్ ఉంటుండగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏ విధంగా కనెక్షన్స్ ఇచ్చారు? అక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలకి VAT వేయాలి, కమర్షియల్ ట్యాక్స్ వేయాలి, అలాగే నిర్మాణ పనులకు అనుమతులు ఇవ్వాలి. జీఎంసీ వాళ్ళు ఒక పక్క రెవెన్యూ వాళ్ళు ఫిర్యాదు చేశాం, జిల్లా కలెక్టర్ గారు ఫిర్యాదు చేశాం, ఆర్టీఓ గారు ఫిర్యాదు చేశాం. మొన్న ఏపీ టూరిజం స్థలాన్ని కూడా కబ్జా చేశారని చెప్పి, మాయమైపోయిందని చెప్పి అక్కడ చెప్పి మేము కలెక్టర్ గారికి, డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ కూడా మేము చెప్పాం. ఏదైతే ఈ కబ్జాదారులు ఉన్నారో ఈ గౌతమ్ సిద్ధార్థ అనేటువంటి వ్యక్తులు ఇద్దరు, వీళ్ళ పైన క్రిమినల్ కేసు కట్టాలి, ల్యాండ్ గ్రాబింగ్ కేసు కట్టాలి. సాక్షాత్తు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, దేశ అత్యున్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చినా కానీ సుప్రీంకోర్టులో SLP వేసిన తర్వాత రివ్యూ పిటిషన్ కూడా వేయడం జరిగింది. వాళ్ళు రివ్యూ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది. 30వ తారీఖు సెప్టెంబర్ కల్లా శాంతి ఆశ్రమం భూములు ఆ యొక్క శాంతి ఆశ్రమం యజమానులకు అప్పగించాలని చెప్పి, ఖాళీ చేయాలని చెప్పి పెట్రోల్ బంకులు, ఫుడ్ కోర్టులు, బస్సులుగా అక్కడ పార్కింగ్ ఎత్తికించుకోవడం, కోట్ల రూపాయలు గడించి వెళ్ళినటువంటి యజమానుల్ని అందరినీ కూడా బెదిరించి రౌడీజం చేసేటువంటి ఈ యొక్క సిద్ధార్థ గౌతమ్ అనేటువంటి రౌడీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పైన ఇప్పుడున్నటువంటి పోలీస్ కమిషనర్ గారు చాలా చిత్తశుద్ధితో నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి ఒక ఉన్నతాధికారి ఖచ్చితంగా పోలీస్ కమిషనర్ దృష్టికి, జీఎంసీ కమిషనర్ దృష్టికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి పెద్దలు సత్యాగా చెప్పినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ముఖ్యంగా ఆశ్రమం భూములు కాపాడడానికి, ప్రభుత్వ భూములు కాపాడడానికి, అలాగే టూరిజం ఆస్తులు కూడా కబ్జా చేసేదైతే వ్యాపార సంస్థగా వాడుకుంటున్నారో వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుని ఆ శాంతి ఆశ్రమం భూముల్ని ఏదైతే 6 ఎకరాల భూముల్ని వార్డ్ సర్వే నంబర్ 51/1, 51/3 ఉన్నటువంటి ఈ భూముల్ని కాపాడేంత వరకు సత్యా గారి నేతృత్వంలో జనసేన పార్టీ శాంతి ఆశ్రమం పెద్దలకి, ప్రభుత్వానికి అండగా ఉండి పోరాడి ఆ భూములు వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమం మేము చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం.